టైం ఈవినింగ్ 4:30 అయిందండి. నేను ఇప్పుడే నిద్ర లేచాను. ఇంకా లేవగానే మా దగ్గర టీ అయితే పెట్టేస్తున్నాను. టీ మరుగుతుంది. ఇక్కడ మధ్యాహ్నం ఇలా ఉసిరికాయలు ఊరబెట్టానమాట. ఇవి తినాలి. ఇంకా అత్తే మా కోసమేమో ఇలా స్వీట్ పొటాటోస్ బాయిల్ చేసి ఉంచారు. ఉసిరికాయలు ఊరబెట్టానని చెప్పాను కదండి. అయితే ఆ ఉసిరికాయలు నేను కోసినవి చెట్టు ఎక్కి కోసాను. వీడియో తీసుకోవడానికి కుదరక నేను వీడియో తీసుకోలేదు. మామయ్యగారికి టీ పెట్టాను కదండి, అదైతే మామయ్యగారికి ఇచ్చాను. ఇచ్చిన గంటకైతే నేను మామయ్యగారికి ఇలా స్వీట్ పొటాటోస్ కట్ చేసి ఇస్తున్నాను. యాక్చువల్గా నేనే మామయ్యగారిని అడుగుదాం అనుకున్నాను చిలకడ దుంపలు తీసుకురమ్మని చెప్పి. ఎందుకంటే మనం బొగ్గులు చేసి పడేసాను కదా, మళ్ళీ ఎందుకో బాయిల్ చేసుకుని తినాలనిపించింది. నేను అడగకుండానే మామయ్యగారు తీసుకొచ్చారు. అంటే ఆయన రెగ్యులర్ గా తీసుకొస్తూనే ఉంటారండి స్వీట్ పొటాటోస్ అలాంటి. మా బాబుకి అయితే హెల్త్ బాగాలేదు, చాలా ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం కోల్డ్ చేసింది. నోస్ రెండు బ్లాక్ అయిపోయినాయి. ఇంకా రైస్ అది ఏం తీసుకోవట్లేదు. యాక్చువల్గా మనకు వస్తేనే బాగా చికెన్ రొంప వస్తే అసలు ఏం తినబుద్దేది కదా. ఇంకా పిల్లలు వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి ఎగ్ రైస్ అయినా తింటే కొంచెం ప్రోటీన్ అయినా వెళ్తుంది అని చెప్పేసి ఎగ్ రైస్ చేస్తున్నాను. నేను చేస్తున్న ఎగ్ రైస్కి అయితే నేను పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయను, ఎందుకంటే బాబు కోసం కదా అది. అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేస్తాను. ఇంకా లాస్ట్లో కారం లైట్. ఎందుకంటే చిన్నగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? మా బాబు జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు పాపం ఏడ్చి. వాడికి టానిక్స్ అంటే చాలా భయం. టానిక్ వేసానని చెప్పేసి ఏడుస్తూ వాడు పక్కనే ఉన్నానండి నేను. ఎందుకంటే వాడు నార్మల్గానే నన్ను వదలడు, అలాంటిది హెల్త్ బాగాలేనప్పుడు అస్సలు ఉండడు. మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వాడు పెట్టే గురువు వినిపిస్తున్నాను అనుకుంటున్నాను. గుర్రు అని చూసారా ఎంతలా బ్లాక్ అయిపోయిందో. మీ అందరూ వాడికి బ్లెస్ చేయండి. వాడికి వచ్చిన కోల్డ్ చాలా ఫాస్ట్గా క్యూర్ అయిపోవాలని చెప్పేసి నేను నా సైడ్ నుంచి నేను చేయవలసిన టానిక్స్ అవన్నీ వేస్తున్నాను, మెడిసిన్స్.